హలో అందరికీ ఈ రోజు మనము ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏమని ఇచ్చారంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డస్ నాట్ ఇంక్లూడ్ స్టాండింగ్ టింబర్, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ గ్రాస్ అని మాత్రమే ఇచ్చారు. అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి ఇవి రావు అనేసి మాత్రమే మెన్షన్ చేశారు. కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటనేది మాత్రం మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో మెన్షన్ చేయలేదన్నమాట. సో దానికి మనం మళ్ళీ జనరల్ క్లాజెస్ యాక్ట్ ని రెఫర్ చేయాలన్నమాట. అక్కడ మనకి 3 clause 26 లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది మనకి అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అంటే ఏంటంటే థింగ్స్ అటాచ్డ్ టు ద ఎర్త్, దాన్ని మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటాం. అలాగే బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్, అంటే రైట్ టు ఫిషరీస్, లైక్ ఫిషరీ చేసుకునే రైట్, ఎందుకంటే అది దట్ ఈస్ అ బెనిఫిట్ దట్ ఈస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్. సో కాబట్టి అది కూడా మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎ థింగ్ దట్ ఈస్ బీన్ పర్మనెంట్లీ అటాచ్డ్ టు సంథింగ్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఎర్త్, అది కూడా మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్ అనేది ఉందన్నమాట. ఈ బిల్డింగ్ ఏంటి ఆల్రెడీ పర్మనెంట్ గా ఫాజన్ అయిపోయింది, అంటే అటాచ్ అయిపోయింది అనమాట ఎర్త్ కి. కానీ అలాగే ఆ బిల్డింగ్ కి మనం విండోస్, డోర్స్ ఫిక్స్ చేసుకున్నాం. మనం ఏ ఇంటెన్షన్ తో ఫిక్స్ చేసుకున్నాము, ఆ బిల్డింగ్ ని ప్రాపర్ గా ఎంజాయ్ చేయడానికి మనము ఈ విండోస్, ఈ డోర్స్ అనేది అటాచ్ చేసుకున్నాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ విండోస్, డోర్స్ కూడా మనకి ఆల్రెడీ ఒక బిల్డింగ్ కి, ఆల్రెడీ అది అటాచ్ అయిపోయిన బిల్డింగ్ కి, ఎర్త్ కి అటాచ్ అయిపోయిన బిల్డింగ్ కి ఇది మనకి అటాచ్ అయి ఉంది కదా. సో కాబట్టి మనకి ఇవి కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తాయి అనమాట. సో అలాగే ఇప్పుడు ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు మనము దాంట్లో నుంచి ఫ్రూట్స్ ని తీసుకొని సేల్ చేసుకోవడానికి మాత్రమే ఆ చెట్టును నాటుకున్నాం అనమాట. అంటే దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ తో మనము వాడుకోవడానికి ఆ చెట్టును నాటుకున్నాం. కానీ మన ఇంటెన్షన్ వచ్చేసి ఆ చెట్టును కట్ చేయాలన్న ఇంటెన్షన్ మనకి ఎప్పుడు లేదనమాట. ఓన్లీ దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ ని మాత్రం తీసుకొని సేల్ చేసుకోవడానికి మాత్రమే ఆ చెట్టును నాటుకున్నాం అనమాట. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటి, నాట్ టు కట్ ద ట్రీ. కాబట్టి ఈ చెట్టు ఆల్రెడీ ఆ భూమికి అటాచ్ అయ్యింది కాబట్టి అది మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. కానీ ఇప్పుడు మన ఇంటెన్షన్ ఆ చెట్టుని కట్ చేసి దాన్ని టింబర్, ఆ వుడ్ రూపంలో దాన్ని సేల్ చేసుకోవడానికి నాటుకున్నాం. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటి, ఆ చెట్టును నాటుకోవడానికి, దాన్ని కట్ చేసి అమ్ముకోవడానికి. కాబట్టి అది మనకి మూవబుల్ ప్రాపర్టీ కిందకి అది మనకి మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది అనమాట. అదే మనము ఓన్లీ ఫ్రూట్స్ వరకే దాన్ని యూజ్ చేసుకున్నామంటే అక్కడ మనకి ఆ ఫ్రూట్స్ వచ్చేసి ఏంటి, బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. కాబట్టి అది మనకి ఆ చెట్టు అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనమాట. కానీ ఇప్పుడు స్టాండింగ్ టింబర్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్, ఇవన్నీ ఏంటి, మనము సపరేట్ చేసి యూజ్ చేసుకోవడానికి వాడుకుంటాం. కాబట్టి మనకి అది మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది అనమాట. ఈవెన్ దో దట్ హ్యాస్ బీన్ స్లైట్లీ అటాచ్డ్ టు ద ఎర్త్. థ్యాంక్ యూ.